విజయవాడలో భారీ వరదల నేపథ్యంలో పరిస్థితులు నష్టాలను కేంద్రానికి నివేదించి చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం తెలిపింది. తీవ్రమైన వరదతో అతలాకుతలమైన విజయవాడలోని ముంపు ప్రాంతాలు, భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర అధికారులతో కలిసి స్వయంగా బృందం పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6.70 లక్షల మంది ప్రభావితమయ్యారని వారి దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లారు. సుమారు 4,000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లుగా తెలిపారు. విజయవాడలోనే 2.70 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ని కేంద్ర బృందం పరిశీలించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి, శాంతినగర్, కవులూరు వద్ద బుడమేరకు పడిన గండ్లను పరిశీలించారు. కుడిగట్టుకు 8, ఎడమగట్టుకు 3 గండ్లు పడ్డాయని, ఎడమగట్టులో పడిన గండ్ల ద్వారానే విజయవాడకి వరద ముప్పు ఏర్పడిందని అధికారులు వివరించారు. గండ్లు పూడ్చే పనులు చేస్తున్న తీరును కూడా కేంద్ర బృందం పరిశీలించింది. ఇవాళ సాయంత్రం కేంద్రానికి నష్టాల నివేదికను ఇవ్వనున్నారు.